మార్కెటింగ్ జీఎంగా చేస్తున్నాను. 2 years నుంచి ఇక్కడ వచ్చి చేయడం జరిగింది. అంతకుముందు పిఎంసి తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాతే నేను జానర్ నేర్చుకుని మార్కెటింగ్ చేయడం అనేది జరిగింది. అట్లా నెల ఒక కొంత రెవెన్యూ తీసుకురావడం మొదలైంది. అట్లా ఏడాదికి 1 కోటి, 1.5 కోటి రూపాయలు దాకా మనము మన ఇంటర్నల్ అంటే మన ఓన్లీ మాస్టర్ల ద్వారా వచ్చే బిజినెస్ చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పదలుచుకునే అంటే మనం పొద్దునుంచి రెవెన్యూ మోడల్ గురించి మాట్లాడుకున్నాం. ఆ రెవెన్యూ మోడల్లోనే మనకి ఇమ్మీడియట్గా అంటే వెంటనే మనం చేయడానికి ఒక మంచి అవకాశం, రెవెన్యూని మనం జనరేట్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం మన దగ్గర ఉంది. మనం ప్రతి సంవత్సరం పత్రిజీ ఆరాధన ఉత్సవాలు అని చెప్పేసి ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. జూలై 20 పత్రిజీ గారి బాడీ వెకేట్ చేసిన రోజుకి. అయితే ఈసారి దాన్ని ఆరాధనోత్సవాలని అమృతోత్సవాలుగా పేరు మార్చాం. ఎందుకంటే ఆరాధనోత్సవాలు చాలామంది వద్దన్నారు, ఆరాధనోత్సవాలు అనే పేరు. దాన్ని అమృతోత్సవాలుగా మార్చి జూలై 10వ తారీఖు నుంచి జూలై 25వ తారీఖు వరకు ప్రతిరోజు పత్రిజీ గారి కోసం కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ తోటి ఈ పత్రిజీ అమృతోత్సవాలు నడపడం జరుగుతుంది. ఆ రోజుల్లో వాటికి సంబంధించి మనం ఉన్న ప్రతి వాళ్ళం కూడా పత్రిజీ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే ఏదో ఒకళ్ళకో ఇద్దరికో మనం చెప్పుకుని కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం మనం, లేకపోతే ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకుని. అట్లా కాకుండా పిఎంసి ఛానల్ ద్వారా మీరు కృతజ్ఞతలు తెలియజేసినట్లయితే లక్షలాది మందికి మీ కృతజ్ఞతలు అనేవి వెళ్తాయి. దాంతో మీరు ఇచ్చే మామూలుగా వేరే ఛానల్స్ అంటే కమర్షియల్ ఛానల్స్లో మనం కృతజ్ఞతలు అంటూ 40 నిమిషాలు 30 సెకండ్లో 40 సెకండ్లో యాడ్ వేయాలంటే వాళ్ళు 10,000 నుంచి 15,000 రూపాయలు తీసుకుంటారు ఒక్క రోజుకి. కానీ మనం 2,000 రూపాయలతో ఈ యాడు మనం అందరం కృతజ్ఞతలు తెలుపుకోవడానికి మనం చేస్తున్నాం. అయితే మనం ఇంతకుముందు ఫస్ట్ ఇయర్ చేసినప్పుడు 26 లక్షల రూపాయలు దీని మీద రెవెన్యూ జనరేట్ చేయడం జరిగింది. సెకండ్ ఇయర్ చేసినప్పుడు 19 లక్షల రూపాయలు జనరేట్ చేయడం జరిగింది. థర్డ్ ఇయర్ ఎంత పెట్టుకుందాం మనం టార్గెట్ అని ఒక క్వశ్చన్ వస్తే నేను, హనుమంతరావు గారు, మన బాలకృష్ణ గారు, ఆనంద్ గారు అందరం కూర్చుని ఈసారి 50 లక్షలు టార్గెట్ పెట్టుకుందాం, అందరం కలిసి పనిచేద్దాం, పనిచేసి 50 లక్షలు అనే టార్గెట్ని మనం ఈజీగా చేర్చుకుందాం. అంటే 50 లక్షలు అనే ఫిగర్ మనకి ఎక్కువ కనపడవచ్చు, కానీ 2,500 మంది దగ్గర 2,000 రూపాయలు మనం కలెక్ట్ చేస్తే 50 లక్షలు అయిపోయింది. అంటే ఇన్ని లక్షల మంది, వేల మంది జానులు మనకు ఉన్నారు తెలంగాణ, ఆంధ్ర జిల్లాలలో. అందులో మనం 2,500 మంది నుంచి 2,000 రూపాయలు కలెక్ట్ చేయలేమా? ఇలా ఆలోచిస్తే ఇది చాలా చిన్నదిగా కనపడింది మా అందరికీ. 100% మనం కలెక్ట్ చేయగలిగింది. మనకి ఇప్పుడు ఇందులో అందరు మాస్టర్లని ఇన్వాల్వ్ చేద్దాం, ఎవరు ఎంత చేయగలిగితే అంత చేపిద్దాం. మనకి ఇమీడియట్గా 50 లక్షల ఫండ్ అనేది రెవెన్యూ అనేది అక్కడ జనరేట్ చేయగలం మనం అనేది నాకు మా వెనకాల బాలకృష్ణ గారు కానీ ఆనంద్ గారు కానీ మంచి సపోర్ట్ చేసి ముందుకు వెళ్దాం అనేసి మనం అందరం ప్రయత్నం చేసుకున్నాం. దీనికి పత్రిజీ అంటే అడ్వర్టైజ్మెంట్ ఎలా వస్తుంది అనేది మీకు ఒక్కసారి నేను టీవీ ఛానల్లో చూపించడం జరుగుతుంది. ఒకసారి మీరు చూడండి, అది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూపిస్తున్నానండి, అది ఇచ్చాను. తెలియజేయువారు సోరంపల్లి హనుమంతరావు, సరస్వతి, పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. చెప్పండి మేడం. తీసేస్తాను సార్ 100%. ఓకే. పత్రిజీ అమృతోత్సవం ధ్యానం పట్ల అవగాహన కలిగించి నా జీవితంలో వెలుగులు నింపిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ 3వ అమృతోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేయువారు సోరంపల్లి హనుమంతరావు, సరస్వతి, పాల్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఇట్లా
అట్లా 2000 రూపాయలకి అట్లా ఎవరి పేరు మీద వాళ్ళకి అడ్వర్టైజ్మెంటు మనం ఇవ్వడం జరుగుతుందండి. ఎవరి పేరు మీద వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక 4 సార్లు, అంటే ఆ 15 రోజుల్లో ఒక 4 సార్లు ప్లే చేయడం జరుగుతుంది. అట్లాగే మీకు అది చేసినది పంపించడం జరుగుతుంది. పంపించిన తర్వాత మీరు మీ వాట్సాప్ గ్రూపులలోనూ వాట్సాప్ స్టేటస్లోనూ పెట్టుకోవచ్చు. అట్లాగే ఈ 4 రోజులు పడిన దాన్ని మేము యూట్యూబ్లో పెట్టి యూట్యూబ్ లింక్ కింద తయారు చేస్తాం. మనం ఉన్నంతకాలం మన తరాలు ఉన్నంతకాలం ఆ యూట్యూబ్ లింక్ అట్లాగే ఉంటుంది. ఎప్పుడైనా మనం పత్రిజీ గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాం అనే విషయాన్ని మీరు ఎప్పటికప్పుడు దాన్ని చూడొచ్చు, తెలుసుకోవచ్చు కూడా. మీరు చేసింది మీకు ఇప్పుడు ఈసారి ఎందుకంటున్నాం అనుకుంటే, లాస్ట్ టైం మనం 1150 యాడ్లు చేయగలిగాం. ఈసారి 2500 టార్గెట్గా పెట్టుకున్నాం కనుక ఎప్పుడు వచ్చినా ఇప్పుడు చేసేద్దాం అనుకుంటున్నాం. ఆల్రెడీ ఇప్పటికే మన శాంతకుమార్ గారు మనకి చాలా సహకారాలు అందజేశారు. మన మన బాలకృష్ణ గారు ఒక మీటింగ్ పెట్టి ఒక 12 మంది 19 మందిని మనం తయారు చేసుకుంటే ఆల్రెడీ 28 యాడ్లు వాళ్ళు ఆల్రెడీ మాకు ఇక్కడికి పంపించడం జరిగింది. ఇప్పటికే జస్ట్ 4-5 డేస్లో సేతు విజ్ఞానం నుంచి. అట్లాగే అందరం ఎవరికి వాళ్ళు చేస్తే ఈ 2500 అనేది చాలా చిన్న విషయంగా మనం పరిగణించవచ్చు. దానికి ఇది కూడా ఒక్కసారి ఈ వీడియో కూడా మీరు చూడండి. ఒక్క నిమిషం అండి. అట్లాగే దీంట్లో భాగంగా మనం ప్రతి సెంటర్స్ నుంచి లిస్టు తీసుకోవడం జరిగిందండి. ఏ సెంటర్ ఏ ఊర్లో ఉంది, ఆ సెంటర్ ఎవరు నడుపుతున్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి అనేది ప్రతిదీ కూడా మన టీవీ ఛానల్లో టెలికాస్ట్ చేయడం జరుగుతోంది. ఇప్పటిదాకా మాకు వచ్చినంత వరకు 700 సెంటర్స్ లిస్టులు వచ్చినాయి మనకి ఆల్రెడీ. ఆ 700 సెంటర్స్ లిస్టులు ఇట్లా తయారు చేసుకుని ప్రతిరోజు 4 సార్లు మేము మీ దగ్గరలో ఎవరైనా ధ్యానం నేర్చుకోవాలంటే ఆ దగ్గరలో ఉన్న సెంటర్కి వెళ్ళి మీరు నేర్చుకోవచ్చు. సెంటర్ నడిపే వ్యక్తి పేరు వేస్తున్నాం, సెంటర్ నడిపే ఏ సెంటర్ అడ్రస్ వేస్తున్నాం, ఆ సెంటర్ యొక్క ఫోన్ నెంబర్ కూడా మేము టీవీలో టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఇది టీవీలో మనకు వస్తూనే ఉంది. మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తే మీకు టీవీలో కనపడుతూ ఉంటుంది అది ఎప్పటికప్పుడు. ఇట్లా ప్రతి సెంటర్ది వస్తుంది. అయితే మీరు ఒక్కసారి దాన్ని వాచ్ చేసి మీ దగ్గర ఉన్న సెంటర్స్లో ఏది రాకపోయినా ఇమీడియట్గా కింద ఉన్న ఫోన్ నెంబర్లకు తెలియజేసినట్లయితే ఆ ఊర్లలో ఆ జిల్లాలలో దాన్ని యాడ్ చేయడం జరుగుతుంది. అట్లా మనం మన సెంటర్స్ని ఎన్ని సెంటర్స్ ఉన్నాయో మామూలు పర్సనల్గా ఈరోజు నాకు ఈరోజు ధ్యానం అనిపించగానే టీవీలో నెంబర్ కనపడాలి, వాళ్ళు మన ధ్యాన సెంటర్ దగ్గరున్న ధ్యాన సెంటర్కి వచ్చేయాలి. అటువంటి ఏర్పాటు కూడా మనం టీవీ ద్వారా చేయడం జరిగింది. ఈ మధ్యనే మనం తయారు చేసాం దీన్ని. లేదు సరే. అయితే ఇప్పుడు అమృతోత్సవం గురించి మాట్లాడదలుచుకుంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఎంతమంది ఉన్నామో అంతమంది కలిపి ఒక్కొక్క 50 మంది టార్గెట్గా పెట్టుకుని 50 యాడ్లు కలెక్ట్ చేయగలిగితే, మినిమం అనేది ఒక్కొక్క 50 యాడ్లు కలెక్ట్ చేయగలిగితే 100% మనం అనుకున్న టార్గెట్ చేరుకోవచ్చు. 50 లక్షలు కాదు, మనం గట్టిగా తలుచుకుంటే ₹1 కోటి తెచ్చే అవకాశం ఉంది దీనికి. ఎందుకంటే అకేషన్ ఉన్నప్పుడు మనం తెచ్చుకుందాం.